నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ MRO ఆఫీసు ముందు తెలంగాణ PCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతు సమన్వయ వేదికల కోసం స్థల పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 5 సమన్వయ వేదికలను మంజూరు చేసిందన్న ఎంపీపీ లావణ్య. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్లో హరితహారం. సున్నం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించిన రీజనల్ కమిషనర్ మమత. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాహనాల శానిటైజేషన్. సృజనాత్మకతతో కోడి లేకుండా కోడి పిల్లలు పొదిగే యంత్రాన్ని తయారు చేసిన దివ్యాంగుడు. ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లికి చెందిన మురళి అద్భుత ఆవిష్కరణ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ MRO ఆఫీసు ముందు ధర్నాలో తెలంగాణ PCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు భారీగా తరలివచ్చారు. శంషాబాద్ తహసీల్దార్ జనార్దన్ రావుకు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. చాలా ముఖ్యమైన విషయంలో ఈరోజు పూర్తిగా భారతదేశ స్థాయిలో మేము 29వ తారీఖేమో రాష్ట్ర కేంద్రం స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ మరియు జిల్లా కేంద్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై పెంపుపై అబ్నార్మల్ ప్రైస్ హైక్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పై 29 జూన్న ఒక నిరసన కార్యక్రమం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చిన్న పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకి, మండలాల్లో తహసీల్దార్లకి భారత రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ పెట్రోల్, డీజిల్ మరి అమాంతంగా భారీ పెరుగుదల ఈ ధరలు, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ బీయింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ హ్యూజ్ వే, దీనికి నిరసన తెలియజేస్తూ భారత రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని వివరాలు మీకు చెప్తాను. నేను ఇప్పుడు పదే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరిగింది. లాక్డౌన్ సమయంలో భారత ప్రజలు దేశవ్యాప్తంగా ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెంచడం ఇది అమానవీయ చర్య. తప్పనిసరిగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది అంతర్జాతీయ చమురు ధరలు, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతూ ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశ ప్రజలపై ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతున్నాయి. మరి ఒక ఉదాహరణ మీకు ఇస్తా. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, UPA ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బ్యారెల్ చమురు ధర $40 ఉన్నప్పుడు భారతదేశ ప్రజలపై డీజిల్ 25 రూపాయలు, పెట్రోల్ 30 రూపాయలు ధర ఉండే కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ హయాంలో ఒక బ్యారెల్ ఆయిల్ చమురు ధర $40 ఉన్నప్పుడు భారతదేశ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పెట్రోలు 30 రూపాయలకి, డీజిల్ 25 రూపాయలకి అందజేసిండు. ఇప్పుడు మళ్ళీ చమురు ధర $40 పర్ బ్యారెల్ ఉంది. అదే ధర ఉంది అంతర్జాతీయ రేటు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి గొప్పతనం ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరని రెండిటిని 80 రూపాయలకు పైకి పెంచిండు. ఇది ఈ దేశ ప్రజల మరి మోయలేని భారం, తప్పనిసరిగా తగ్గించాలి అని దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా నేను శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఈరోజు వారికి భారత రాష్ట్రపతిని ఉద్దేశించి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పక్షాన పోరాడే పార్టీ. ఈరోజు నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలని, నిరుపేద ప్రజలని, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాలి యాదవ్ మాట్లాడుతూ కరోనా సమయంలో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం సమంజసం కాదని అన్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు పెట్రోల్ రేటు కంటే డీజిల్ రేట్లు పెరగడం ఇదే తొలిసారని అన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని, లేని పక్షంలో ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్, కొల్లాపూర్ మండలం పార్టీ అధ్యక్షులు పరశురాం, టౌన్ అధ్యక్షులు డీజే ప్రమోద్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకుంటుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 16% తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్. బాబా గారు అదేవిధంగా నిబంధనల ప్రకారము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయంగా ఒక పక్క నీతులు ఒల్లిస్తానే టీవీలల్లా, పేపర్లా చేసినటువంటి మన డిసిసి ప్రెసిడెంట్ వంశీకృష్ణ సార్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి మన రంగినేని జగదీశ్వర్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశం కూడా కనికరం లేకుండా ప్రజల ఆరోగ్యంగా, ఆర్థిక స్థితి సరిగా లేనట్లో కనివిని వెరగని రీతిలో డీజిల్, పెట్రోల్ను విపరీతంగా పెంచినటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో రైతు సమన్వయ వేదికల కోసం స్థల పరిశీలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 5 సమన్వయ వేదికలను మంజూరు చేయడం జరిగిందని ఎంపీపీ లావణ్య అన్నారు. చెందుర్తి, మల్యాల, బండపల్లి, మర్రిగడ్డ, ముడపెల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ ఆదేశాల మేరకు చెందుర్తి మండలంలోని పరిసర గ్రామాల్లో స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీపీ బైరగోని లావణ్య, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చెందుర్తి మండలంలో ఉన్నటువంటి 5 వ్యవసాయ కష్టాలలో రైతు వేదికల నిర్మాణానికి స్థానిక ఎంపీపీ గారు, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గారు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల అందరి సమక్షంలో స్థల పరిశీలన ఈ రోజున చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఎంపీపీ గారు, మల్యాల్లో వాళ్ళందరూ కలిసి కూడా స్థల పరిశీలన చేసి స్థలాలను గుర్తించడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను మరి ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే వేదికల నిర్మాణానికి కూడా మరి భూమి పూజ కార్యక్రమం కూడా పెట్టుకొని త్వరితగతిన ఈ వేదికల నిర్మాణం చేసుకొని రైతులకు అందుబాటులో వ్యవసాయ సేవలు, అలాగే ఇంకా ఇతరత్ర అన్ని సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ వేదికల నిర్మాణం ఉండబోతుందని తెలియజేస్తుంది. మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రైతు వేదికలకు ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు కానీ, మా ఏపీఎం గారు కానీ, ఎంపీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఏఓ గారు కానీ, తర్వాత బ్యాచ్ చైర్మన్ గారు, రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా టీఆర్ఎస్ నాయకులు, సనుగుల బ్యాచ్ చైర్మన్ గారు, వైస్ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రైతు వేదికలు అనేది రైతు సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు ఏ పంటలు ఎలా వేయాలో సలహాలు, సూచనలు ఇస్తూ ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలో మధ్య వారధిగా ఈ
ఈ రైతు వేదికలు అనేటివి మనకు ఉపయోగపడతాయి. ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి చెప్పడంతో, ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఈరోజు మేము స్థల పరిశీలన చేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రీనగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కేసీఆర్ పిలుపు మేరకు తలపెట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో మూసాపేట డివిజన్ రీజినల్ కమిషనర్ మమత పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, దానిని బాధ్యతగా తీసుకుని పెంచాలన్నారు. అలాగే గాయత్రి నగరవాసుల విజ్ఞప్తి మేరకు పక్కనే ఉన్న సున్నం చెరువును పరిశీలించారు. అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా బేగం, గాయత్రి నగర్ ప్రెసిడెంట్ రాములు పాల్గొని అధికారులకు సమస్యలను వివరించారు. బాబు వెనక్కిరా, కొంచెం ఈ బాబుని వెనక్కిరా. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మేడం. ఫోన్ వస్తుంది గ్రూప్లో షేర్ చేసి వీడియో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బాలునాయక్ దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చింతపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కుంగదీస్తున్నారని, గడిచిన 3 మాసాల్లో లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే క్రూడాయిల్ ధర తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. నిర్వహించి మెమోరాండాలు ఇవ్వాల్సిందిగా పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క చింతపల్లి తహసీల్ కార్యాలయం ముందు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అందరు ముఖ్య నాయకులు, ఎంపీపీ, అందరూ వైస్ ఎంపీపీ, అలాగే ప్యాక్స్ చైర్మన్ మరియు కార్యకర్తలంతా హాజరు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గత 15-20 రోజులుగా చూస్తుంటే క్రమేపీ ప్రతిరోజు ఎడతెరిపి లేకుండా రోజు రోజుకు నిరాఘాటంగా పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచుకుంటూ పోతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజానికాన్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఇప్పుడు పన్నుల రూపేణ అధికంగా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సింది పోయి, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలైతేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చింతపల్లి మండలంలో ఈరోజు చింతపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సామాన్య ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేస్తున్నామని చెప్పి డంబాచారాలు చెప్పుకుంటారు. కానీ సామాన్య ప్రజలు నడ్డివిర్చే కార్యక్రమాలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి, ముఖ్యంగా లాక్డౌన్ కాలంలో అధిక విద్యుత్ ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికంగా విద్యుత్ ధరలు వేసి మరి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నది. ఆ సమయంలో వచ్చినటువంటి విద్యుత్ బిల్లులను రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన చింతపల్లి మండల పక్ష నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హైదరాబాద్ ట్రాఫిక్ వాహనాల శానిటైజేషన్ కార్యక్రమానికి అడిషనల్ ట్రాఫిక్ సిపి అనిల్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ బాబురావు హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని మొబైల్ వాహనాలకు శానిటైజేషన్ చేసి సిబ్బందికి అందజేశారు. थोड़ा
सर थोड़ा करीब आइए, थोड़ा ऐसा थोड़ा आते जाइए बस। మన ట్రాఫిక్ చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఈరోజు ఇది మన కరోనాతో డిస్ఇన్ఫెక్షన్ కోసం ఇది క్రాఫ్ట్ మన ఏజెన్సీ హైదరాబాద్ ఏజెన్సీ వాళ్ళు సహాయం ద్వారా ఈరోజు మన 150 4-వీలర్స్ అండ్ 250 2-వీలర్స్కి డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది. ఇది క్రాఫ్ట్ దగ్గర చాలా ఇది కొత్త ఇది మన ఇంపోర్టెడ్ టెక్నాలజీ ఉంది. దాని ద్వారా ఇది చాలా ఎఫెక్టివ్గా ఇది జరుగుతుంది. చాలా ప్రెషర్తో ఇది మన డిస్ఇన్ఫెక్టెంట్ ఇది మన స్ప్రే చేస్తే 99.9% ఇమీడియట్గా డిస్ఇన్ఫెక్టెంట్ అవుతుంది. తర్వాత ఇది ఇంపాక్ట్ కూడా చాలా రోజు వరకు అవుతుంది. సో మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుంచి మన క్రాఫ్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదం చెప్తున్నాను. అండ్ మళ్ళీ వాళ్ళు 10-15 డేస్ తర్వాత మళ్ళీ మన వెహికల్స్కి ఒకసారి డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు వాయిదా చేశారు. అదేవిధంగా ఇది మన స్ప్రెడ్ అవుతుంది. సో మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుంచి అందరికీ పబ్లిక్కి ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరు అందరూ ఇది మన మాస్క్ యూజ్ చేయాలా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలా, అండ్ కంటిన్యూస్గా హ్యాండ్ వాషింగ్ అండ్ శానిటైజర్ యూజ్ చేయాలా. థ్యాంక్ యూ. జై హింద్. కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ఇండ్లు గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ధరలను పెంచుతూ ప్రజలను మరింత కష్టపెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లింగం గౌడ్, కౌన్సిలర్స్ శశిధర్ రెడ్డి, సునీత, మున్నా, పద్మావతి, గోపి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి వచ్చేసి వివరణ పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనం పెట్రోల్ డీజిల్ ధరల పైన వివరణ ఇవ్వడానికి రావడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అలాగే కౌన్సిలర్స్ అందరం కలిసి రావడం జరిగింది. మహిళా సంఘాల తరఫు నుంచి కూడా ఏంటంటే ఈరోజు కోవిడ్-19 వల్ల
మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఏదో ఒక రకంగా బాధలు పడుతూ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, కనీసం గ్రాసరీ కొనుక్కోవడానికి కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడే ఈ సమయంలో పెట్రోల్ డీజిల్ ఈ రకంగా ధరలు పెంచుకుంటా పోతే ఉంటాయి. అసలుకి మనుషులు అనేవాడు తిండికి లేనప్పుడు ఇంకా డీజిల్కి దానికి పెట్రోల్కి ఎక్కడ వాడు ఖర్చు పెట్టగలుగుతాడు? ఉద్యోగాలు పోతున్న సమయంలో ఈ కోవిడ్-19 టైంలో పెట్రోల్ డీజిల్ పై పెంచుకుంటూ పోతే ఎలా బతకగలుగుతారు? సామాన్యుడు ఎలా ఉంటాడు, ఎలా బతుకుతారు? దానిపై కఠిన చర్యలు తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ ఆపగలిగితే కేంద్రం ఆపి అలాగే స్టేట్లో కూడా దీనిపై చర్య తీసుకొని ఆపగలిగితే లేనివాడికి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి దీనిపై మీరు స్పందించి ఇమ్మీడియట్లీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుకుంటాము. లేదంటే కాంగ్రెస్ తరఫు నుంచి అందరము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మీ దృష్టి దాకా తీసుకొస్తున్నాము. ఇది మీరు తొందరలో నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జమ్మికుంట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు, యువజన నాయకులు సాయిని రవి, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని మోపి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని సెంటర్లలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసిసి పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కసారి మనం కనుక బీజేపీ ప్రభుత్వాన్ని చూసినట్టయితే ఉంటే మేము వచ్చినాం, ఈ దేశాన్ని మార్చినాం, మేము వచ్చినాం, ఈ దేశం మారింది అని చెప్పుకొని మైకుల ముందట గొప్పలు చెప్పుకున్నదే తప్ప ఇవాళ ఈ దేశం మారింది లేదు. షోపుటాపు చేయడం, మేము మార్చినామని చెప్పుకోవడం. ఒకనాడు 2014, 2013 ప్రాంతంలో 109 రూపాయలు, 110 రూపాయలు క్రూడ్ ఆయిల్ ధర ఉన్ననాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 64, 65 రూపాయలు మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలుండే. ఇవాళ 40 రూపాయలు. ఇవాళ కనుక మీరు చూసినట్టయితే ఉంటే క్రూడ్ ఆయిల్ ధర 40 రూపాయలు ఉంటే ఇవాళ పెట్రోల్ ధర 100 రూపాయలకు దగ్గరగా అయింది. డీజిల్ కంటే ఇవాళ పెట్రోల్ కంటే డీజిల్ ధర ఇవాళ పైకి వెళ్ళిపోతుంది. మరి ఇది దీనికి మోడీ జవాబు చెప్తాడా? ఆయన పాలన కరెక్ట్ అని ఆయన నమ్ముతున్నాడా? ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మేడ్చల్ జిల్లా కూకట్పల్లి రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నిత్యావసరాలుగా మారిన వీటి ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి మండల కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. క్రూడ్ ఆయిల్ తగ్గినా పెట్రోల్ డీజిల్ పెంచడం దారుణమని, ఇది మధ్యతరగతి ప్రజలను దారుణంగా మోసం చేయడమేనని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి వలన అనేక మంది ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్థానికంగా ఎలక్ట్రికల్ బిల్లులను పెంచడం సమంజసం కాదు. ఎందుకంటే మన ఆమ్దాన్ని మనకు వచ్చినప్పుడు ఇవ్వడానికి ఏమైనా రావని అన్నట్లు అది కరెక్ట్ కాదు. ఇది ప్రపంచంలో జరుగుతున్న విపత్తు. ఇటువంటి ఎదుర్కోవాల్సిన సందర్భంలో సామాన్యుని మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అధిక ధరలు పెంచడం కరెక్ట్ కాదని మా ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు ఎంఆర్ఓ మున్సిపల్ ఆఫీస్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ యొక్క ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ
పెంచిన ధరలు వెంటనే పెంచిన ధరలు వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే పెట్రోల్ ఛార్జీలు వెంటనే మోడీ నిరంకుశత్వం మోడీ నిరంకుశత్వం మోడీ నిరంకుశత్వం పెట్రోల్ ఛార్జీలు వెంటనే పెట్రోల్ ఛార్జీలు వెంటనే కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఉత్తమ పంచాయతీ స్వచ్ఛ భారత్ మిషన్లో మోడల్ విలేజ్గా ఎంపికైన మర్తనపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్ను ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి ఆవిడ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్ను పూర్తి చేసిన తన మర్తనపేట గ్రామాన్ని సర్పంచులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్పంచులు తమ పాలక వర్గంతో కలిసి అందరూ పోటీపడి వారం 10 రోజుల్లో ప్రతి గ్రామంలో కంపోస్టు షెడ్లను పూర్తి చేయాలన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కనుక ప్రజలందరూ పచ్చదనం పరిశుభ్రత పాటిస్తూ తడి పొడి చెత్త సేకరించడంలో మహిళలు కూడా ముందుండాలన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి వాటిని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ వంశీకృష్ణ, ఎంపీటీసీ ప్రవీణ్, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఏర్పడిన నుంచి ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ మనకు లోకల్ ఒక గ్రామము ఇబ్బంది పడకుండా ఉండాలంటే రానున్న రోజుల్లో కూడా ఏ ఇంచు మందము మనకు ప్లేస్ కూడా దొరకదు కాబట్టి అన్నీ మనకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందుకు చూస్తే క్రిమిటోరియము, అలాగే మనకు డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్, ఇవన్నీ మనకు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు ఇవన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఇంత చక్కగా మన అన్ని గ్రామాల కంటే మర్తనపేట గ్రామం కూడా ముందుండి ఈ కంపౌండ్ షెడ్ పూర్తి స్థాయిలో చేసుకున్నది. మన మండలు గౌరవ సర్పంచ్లకు తెలియజేసినది ఏమనగా అంటే పోటీ పడ్డట్టు ఒక వారంలోగా మిగతా ఈ నెలలో కూడా కొన్ని కంప్లీట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మర్తనపేట సర్పంచ్ ఎందుకు కంప్లీట్ చేయాలి, మేము కూడా ఎందుకు కంప్లీట్ చేయొద్దని కూడా మీరు కూడా ముందుండి ప్రతి అడుగు ముందుండి అందరూ కలిసికట్టుగా వాళ్ళ పాలక వర్గము అభివృద్ధి చేసినప్పుడే అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి అందరు కలిసికట్టుగా వీటిని కాంపౌండ్ సెట్లు కానీ, క్రిమిటోరియం కానీ, డంపింగ్ యార్డ్ కానీ ఇవి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అన్ని గ్రామాల సర్పంచ్లను నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక మన సిఓ గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా మనము పరిశుభ్రత పచ్చదనం పాటించినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి అది ఎవరో గవర్నమెంట్ కోసం కాదు, మన ప్రజల కోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయించుతుంది. కాబట్టి మనం కూడా మహిళలు కూడా ముందుండి ఈ తడి చెత్త పొడి చెత్త అంటే మహిళలు చేయాల్సిందే. ఒక ఇంట్లో మనం ఏ చెత్తని ఎల్లో వేయాలి, ఏ డబ్బాలో ఏ చెత్త వేయాలి, తడి దాంట్లో తడి వేసి పొడి దాంట్లో పొడి వేసి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతు సమన్వయ వేదికల కోసం స్థల పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 5 సమన్వయ వేదికలను మంజూరు చేసిందన్న ఎంపీపీ లావణ్య. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్లో హరితహారం. సున్నం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించిన రీజనల్ కమిషనర్ మమత. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాహనాల శానిటైజేషన్. సృజనాత్మకతతో కోడి లేకుండా కోడి పిల్లలు పొదిగే యంత్రాన్ని తయారు చేసిన దివ్యాంగుడు. ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లికి చెందిన మురళి అద్భుత ఆవిష్కరణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.